శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్సై నమస్తస్సై నమో నమః. ఈరోజు ఈ వీడియోలో జ్యోతిష్య సంబంధమైనటువంటి విషయాలు నేను మాట్లాడలేదు. కేవలం గత 2 నెలలుగా భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి ఉపద్రవాల గురించి మాట్లాడాలనుకుని ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మనం చూసుకున్నట్టయితే కనుక సహజంగానే వానాకాలంలో నదులు పొంగటం, కొంత పరివాహక ప్రాంతం పోవటం ఇది ఏటా జరుగుతుంటుంది. కానీ ఈ 2024-25లో ప్రకృతి ఎంతగా ప్రకోపించిందంటే ఎక్కడ చూసినా అంతులేని విషాదం. మానవ సంబంధాలు పూర్తిగా మట్టిలో కలిసిపోతున్నాయి. ఎట్లాగంటే ఎప్పుడూ మనకు తెలియనటువంటి కేరళలో వాయనాడ్ అనే ప్రదేశం తీసుకున్నట్టయితే ఈరోజు పరిస్థితి ఏమిటో తెలియని పరిస్థితి. గత 4-5 రోజులుగా వాయనాడు మొత్తం అతలాకుతలం అయిపోయింది వరదలకి. ఒక్క వాయనాడు కాదు, అటు ఉత్తరాఖండ్ పరిస్థితి అట్లాగే ఉంది. గంగోత్రి, యమునోత్రి, చార్ధామ్ యాత్ర అత్యంత భయానకమైన దృశ్యాలను చూపిస్తోంది. నదులన్నీ కూడా తమ యొక్క పరిమితిని దాటి ప్రవహిస్తున్నాయి. ఇటు ఉత్తరాఖండ్ అట్లాగే ఉంది, ఇటు అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ అట్లాగే ఉన్నాయి. మొన్నటిదాకా 10 రోజులు బాంబే నీళ్ళలోనే ఉంది. వీటన్నిటికీ కారణం ఏమిటంటే మానవ తప్పిదాలుగానే భావించాల్సి ఉంటుంది. ప్రకృతి తన యొక్క సహజాన్ని చూపిస్తుంది, కానీ దానికి సానుకూలంగా మానవులు కూడా ఏం చేస్తుందంటే దానికి అనుకరించి నదులు ఆక్రమించేస్తున్నారు, పర్వతాలు ఆక్రమించేస్తున్నారు, కొండలు ఆక్రమించేస్తున్నారు, గుట్టలు ఆక్రమించేస్తున్నారు, డ్రైనేజీల మీద ఇల్లు కట్టేస్తున్నారు. అసలు పట్టణాలు అయితే డ్రైనేజీలు ఎక్కడున్నాయో కూడా కనపట్లేదు, రాళ్ళు వేసేసి ఆక్రమించేస్తున్నారు. వాళ్ళు వస్తే పొంగేసి ఇళ్ళలోకి వచ్చేస్తున్నారు. ఇది ఒక పరిస్థితి. ఇప్పుడు వాయనాడ్ తీసుకున్నట్టయితే కేరళలో కొన్ని గ్రామాలే మట్టిలో కలిసిపోయినాయి. ఇక్కడ గ్రామం ఉంది అని చెప్పడానికి కూడా లేని పరిస్థితి. అంతగా భయంకరంగా రాత్రి మొత్తం ఊళ్ళు తుడిచిపెట్టుపోసినాయి. మంచమే పడుకున్నాడు, మంచంలోనే ఏమైపోయాడో తెలియదు. మట్టి శిథిలాల కింద ఇళ్ళు ఉన్నాయి. ఎన్ని ఇళ్ళున్నాయో, ఎన్ని శవాలు ఉన్నాయో ఎవరికి తెలియదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా అత్యంత కఠోర శ్రమతో తిండి తిప్పలు లేకుండా, నిద్రాహారాలు లేకుండా ఎక్కడికక్కడ బెయిలీ బ్రిడ్జీలు నిర్మించి అత్యంత కఠినంగా వాళ్ళని బయటికి తీసుకురావాల్సిన పరిస్థితుల్లో తీసుకొస్తున్నాం. పొద్దునే ఒక వార్త విన్నాను. టీ తోటలు బాగు చేయడానికి వెళ్ళినటువంటి 600 వలస కూలీలు ఏమైపోయారో తెలియదు. 600 మంది ఏమైపోయారో తెలియదంటే అసలు మానవ మనుగడ ఎటుపోతుంది. నిన్న అంతర్వేదిలో చూసుకుంటే అదే పరిస్థితి. ఇవాళ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎక్కడ చూసినా జన సమూహాలు జల ప్రళయంలో కొట్టుకుపోతున్నారు. ఇది అత్యంత భయానక విషాదకరమైనటువంటి దుర్ఘటన. కాగా ఇక్కడ కనుక మనం తీసుకున్నట్టయితే ఈ వాయనాడ్ అనే ప్రదేశం పశ్చిమ కనుమల్లో ఉంది. ఈ పశ్చిమ కనుమలకు సంబంధించి కొద్ది సంవత్సరాల క్రితం కస్తూరి రంగన్, మాధవన్ గాడ్గిల్ అనేటటువంటి 2 సైంటిస్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లను బట్టి చూసినట్టయితే ఇందులో ప్రభుత్వం యొక్క తప్పిదాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ గనులు తవ్వటానికి కానీ, క్వారీలు తవ్వటానికి కానీ, రోడ్లు వేయటానికి కానీ, రైల్వే లైన్లు వేయటానికి కానీ, రెడ్ అండ్ ఆరెంజ్ ఫ్యాక్టరీలు నిర్మాణం చేయడానికి కానీ అనుమతులు ఇవ్వద్దు. ఇది ప్రదేశం మంచిది కాదని చెప్పి వాళ్ళు ఇవ్వటం అయింది. కానీ ఇవాళ అక్కడే వాళ్ళు రోడ్లు వేస్తున్నారు, ఇండస్ట్రీ వస్తుంది. అంటే ప్రభుత్వాలు ప్రజల యొక్క సంరక్షణ కన్నా ఫ్యాక్టరీలు, రైల్వేలు యొక్క ఉత్పత్తిని వాళ్ళు అనుసరిస్తున్నారు. ప్రజల యొక్క సంరక్షణ వాళ్ళకి అవసరం లేదన్నట్టు ఉంది. అవసరం ఇది రిపోర్ట్లన్నీ మూలబారేయటం, వాళ్ళు చేసే పని చేసేస్తుంటే ఇంక రిపోర్ట్లతో పనే ఉంది. మానవ మనుగడ ఏమైపోయినా వాళ్ళకి పర్లేదు అనుకుంటున్నారు. దీని వెనకాల ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే అభివృద్ధి. ఈ అభివృద్ధి అనేటువంటి పేరులో మొత్తాన్ని మనమే సర్వనాశనం చేసుకుంటున్నాం.
దేశ సంపదని మన సంపదని మనమే నాశనం చేసుకుని మనమే నష్టపోతున్నాం. మన కుటుంబాలు, మన సామాజిక వర్గం, మన చుట్టూ ఉన్నటువంటి సామాజిక వర్గం, మన పరిసరాలు, ప్రకృతి మొత్తం ధ్వంసాన్ని చేస్తున్నాం. ఇందులో ఒక వర్గం, ఒక మతం, ఒక కులం, ఒక మతం అనే ఉండదు. ప్రకృతిలో అందరూ సమానమే. ప్రకృతి ఆగ్రహిస్తే ఎవ్వరూ మిగలరు. అందులో మానవుడు వేటితో ప్రయాణం చేస్తున్నాడు? పంచభూతాలతో కలిసి ప్రయాణం చేయవలసినటువంటి మానవుడు ఆ పంచభూతాలనే భక్షించాలని చూస్తున్నాడు. అదే కదా ఇవాళ ఎక్కడ చూసినా క్వారీలు తవ్వేస్తున్నారు, ఇసుక తవ్వేస్తున్నారు, కాలువలు తవ్వేస్తున్నారు, రోడ్లు వేసేస్తున్నారు, రోడ్లు తవ్వేస్తున్నారు, అడవులు తవ్వేస్తున్నారు, కొండలు తవ్వేస్తున్నారు. ఇంకా అసలు ఈ ప్రకృతి ఎక్కడ ఉంటుంది? అసలు ప్రకృతి పచ్చదనం ఎక్కడ ఉంటుంది? ప్రకృతి ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి ఉంటేనే మానవ మనుగడ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. అసలు ఇవాళ ఆ పరిస్థితే లేదు. ఈ పరిస్థితుల్లో మన భవిష్యత్తు అనే దానికి అసలు పక్కన పెడతాం. అసలు మనం ఉంటే కదా భవిష్యత్తు అంటే. మానవ మనుగడకే ఇవాళ ప్రశ్నార్థకం అవుతుంటే ఇంకా భవిష్యత్తుకి ఏమిస్తాం? ఇప్పటికైనా పర్యావరణ ప్రేమికులను చెప్పుకునేటటువంటి వాళ్ళు ఏమవుతున్నారు? అసలు ఈ పర్యావరణ ప్రేమికులు ఏం చేస్తున్నారు? పేరుకే పర్యావరణ ప్రేమికులా? అసలు దీని మీద స్టడీ ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నట్టయితే ఇంత విపత్తులు వస్తుంటే వీటిని అరికట్టాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ఒక్క పర్యావరణ ప్రేమికులు కదా, యావత్ సమాజానికి ఉంది. లేకపోతే యావత్ సమాజం నష్టపోతుంది. రేపు అన్నది లేని పరిస్థితి. ఇవాళ అదే వాయినాల్లో చూసాం. రాత్రి పడుకున్న వాళ్ళు పొద్దున్న తెల్లారిసే లేరు భూమి మీద. ప్రకృతి ఆగ్రహిస్తే మానవ మనుగడ ఇట్లాగే ఉంటుంది. పంచభూతాలతోనూ మానవుడు ఆడుకోవాలని చూస్తే పంచభూతాలు ఆగ్రహిస్తే ప్రళయం సంభవిస్తుంది, విస్ఫోటనాలు వస్తాయి. ఇప్పుడు జరుగుతుంది అది. యావత్తు దేశం ఎటు చూసినప్పటికీ నలుమూలలో కూడా ఏదో ఒక ప్రళయంతోనే కొట్టుకుపోతుంది. ఏదో ఒక ప్రళయం. మొన్న బొంబాయి 10 రోజులు నీళ్ళలోనే ఉంది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, ఉత్తరప్రదేశ్ మొత్తం ఎటు చూసినప్పటికీ ఇదే పరిస్థితి ఉంది. వీటన్నిటికీ కారణం ఒకటే, మానవుడు తన యొక్క స్వార్థానికి ఎంతవరకు అయితే ప్రకృతిని ఉపయోగించుకోగలుగుతుందో అంత ఉపయోగించేస్తున్నాడు విచ్చలవిడిగా. ఈ విచ్చలవిడిగా ఉపయోగించేటువంటి పరిణామ క్రమంలో వాళ్ళకు కావాల్సింది ఒకటి ఏమిటంటే ఆర్థికమైన పుష్టి. మనం బతుకుంటే కదా అసలు ఆర్థికమైన పుష్టికి. సమాజమే సరిగా లేని పరిస్థితిలో ఉంటే, ప్రకృతి సహకరించకపోతే, ప్రకృతినే మనం తినేద్దామని చూస్తుంటే మానవ మనుగడ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు భవిష్యత్తు తరాల పరిస్థితి అండి. మన కళ్ళ ముందే మన పిల్లలు ఏమైపోతారో తెలియని పరిస్థితి. ఇవాళ వాయినాడు పరిస్థితే కదా. తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు, కళ్ళ ముందే పిల్లలు వెళ్ళిపోతున్న, నీళ్ల ప్రవాహంలో వెళ్ళిపోతున్న చూస్తూ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, పిల్లల కళ్ళ ముందే తల్లిదండ్రులు నీళ్లలో వెళ్ళిపోతున్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఎంత దౌర్భాగ్యం! 70 సంవత్సరాల భారతదేశంలో, స్వతంత్ర భారతంలో ఈ రోజుకి సరైనటువంటి ఆనకట్టలు కానీ, సరైనటువంటి విధానాలు కానీ లేనటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం వేల మంది ఇట్లా కొట్టుకుపోతున్నారు. ఎవరు పట్టించుకోరు. ప్రభుత్వాలకు అవసరం లేదు, ప్రజలకు అంతకన్నా అవసరం లేదు. ఈ పరిణామ క్రమం ఎక్కడికి పోతుంది ఆలోచించకపోతే? రేపు అన్న రోజు మన పిల్లలు, మన భవిష్యత్తు ఏంటో ఆలోచించాలి. ఇవాళ ఎక్కడో వాయనాడులో జరిగింది కాబట్టి మనకి ఎందుకు అనుకోవచ్చు, కానీ రేపు మన గుమ్మంలోనే అదే ప్రవేశిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మానవ సమాజమే కదా. ఇక్కడున్న మనుషులు అంతా ఒకటే కదా. అందరి మనసులో ఒకే ఆలోచన కదా. ఏదో విధంగా సంపాదించవచ్చు తప్పులేదు, కానీ ప్రకృతిని నాశనం చేసి మాత్రమే. ఇవాళ కేవలం వాయనాడులో ఉన్న పరిస్థితి. ఎవరో ఆవిడ చెబితే పొద్దు విన్నాను నేను. 200-300 సంవత్సరాల ఫారెస్ట్ నరికేసేసి టీ తోటలు ఏర్పాటు చేశారు. దానివల్ల భూమి అంతా గొల్ల అయిపోయి ఇవాళ ఎక్కడ వాన పడితే అక్కడ కొండ చీరలు ఇరిగిపడిపోతున్నాయి. అసలు వలస కూలీలు 600 మంది వలస కూలీలు ఏమయ్యారో తెలియదు వాళ్ళకి. ఈ వరదలు కొట్టుకుపోయిన వాళ్ళలో ఎక్కడి నుంచో వచ్చి టీ తోటల్లో పనిచేసి బతుకుతున్నటువంటి వాళ్ళు 600 మంది వలస కూలీలు ఏమైపోయారో తెలియట్లేదు. వాయనాడు జనాభా ఎంత ఉందో అసలు ఇప్పుడు ఎంత మిగిలారో తెలియదు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం 350 మంది అని చెప్తున్నారు మరణించిన వాళ్ళు. అది 3000 300 ఎవరికి తెలియదు. ప్రభుత్వం మాత్రం ఏం చెప్పగలుగుతుంది? అసలు మట్టిలో ఏముందో తెలియకపోతే. ఎన్డీఆర్ఎఫ్ దళాలు అత్యంత కఠిన పరిశ్రమకు వచ్చి శవాలను కూడా తీలేని పరిస్థితులు ఉన్నాయి మట్టిలోంచి. వాళ్ళు కాలు వేస్తే ఎక్కడ ఎవరి మీద ఏ కాలు పడుతుందని భయంతో వాళ్ళు వణికిపోతున్నారు. ఇంత ప్రకృతి భీభత్సం గత 70 సంవత్సరాలు బహుశా లేదేమో. బహుశా 74 70లో దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు అట్లా జరిగి ఉండొచ్చు. అది కూడా ఇంతకన్నా ఘోరమైన విషాదమే. ఊళ్ళే కొట్టుకుపోయింది అప్పుడు కూడా. కాబట్టి మానవుడు ప్రకృతికి లోబడి బతకాలి తప్ప ప్రకృతికి ఎదురు తిరిగి బతుకుదామనో లేదా ప్రకృతి అంతా నా సొంతం కాబట్టి నేను స్వేచ్ఛగా జీవించవచ్చు అని అనుకుంటే మాత్రం ఇటువంటి ఉపద్రవాలు ఉంటాయి. ఇప్పటికైనా సరే ప్రకృతి ప్రేమికులంతా ముందు బయటకు వచ్చి పర్యావరణాన్ని సమతుల్యం చేసి పర్యావరణాన్ని రక్షించబోతే భవిష్యత్తు తరాలు అంధకారం అవుతాయి. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా కూడా యావత్ సమాజం ముందుకు వచ్చి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ గ్రహించి వాటిలోంచి మనం ఏవి చేయగలిగితే మనం రక్షించగలుగుతాం, మన పిల్లల్ని రక్షించుకోగలుగుతాం ఆలోచించకపోతే రాబోయే రోజులు కూడా మనకి కూడా అత్యంత కఠినంగానే ఉంటాయి. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.